उपसभापति टी पंडाराव गौड़ ने कहा कि सिकंदराबाद में पिछले 5 दशकों में काम नहीं किए गए हैं, वही सिर्फ 5 साल में पूरे किए गए हैं। सीताफल डिवीजन में करीब 80 लाख की लागत से विभिन्न विकास कार्यों का पार्षद कुमारी सामला हेमा अधिकारियों ने नेताओं में साथ मिलकर पार्श्वराव के आरंभ किया है। उन्होंने बंडी मस्जिद और हरी सिंह गली के क्षेत्रों में 54 लाख के रुपए की लागत से सड़क निर्माण में शुरू किए हैं और 25 लाख रुपए की लागत के ब्रह्मांड बस्ती में वर्ष जल निकासी का काम शुरू किया है। थैंक यू सर। कुकटपल्ली के विधायक माधवराम कृष्णा राव के ओल्ड बोयनपल्ली में कई वार्डों में किया गया है। ओल्ड बोयनपल्ली डिवीजन में सार्वजनिक समस्याओं के बारे में जानकारी प्राप्त की है। उन्होंने कहा कि जल्द ही बोयनपल्ली तालाब में सौखीकरण किया जाएगा और जनता के लिए उपलब्ध करा जाएगा। माधवराम कृष्णा राव ने कहा कि यह दुर्भाग्य है कि विपक्ष बोयनपल्ली तालाब कब्जा करने का आरोप लगा रहा है, जबकि उनके पास इस संबंध में कोई सबूत नहीं था। विपक्ष केवल झूठे आरोपों के साथ राजनीति की रोटी सेकनी चाह रही है। उन्होंने कहा कि इस तालाब पर कहीं कब्जा नहीं हुआ है, वरना 40 साल पहले ही इलाका गरीबों का निवास होता है। तालाब के आसपास के लोगों को जीजो में 58.59 के तहत नियमित किया जा रहा है। विपक्ष ने आरोप सही है। 80% ఈరోజు బోన్పల్లి డివిజన్లో వర్క్ చేసి చూపెట్టాం. నా కాన్షియన్స్ వేల బ్రిడ్జులు బాలనార్ బ్రిడ్జ్ కానీ జేఎన్టీ బ్రిడ్జ్ కానీ ఇలా 1000-1500 కోట్లు పెట్టి బ్రిడ్జులు వేసాం. ఇంతకుముందు మన గతంలో ప్రభుత్వాలు ఏమి చేయలేము. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి ఇవాళ మన కూటుపల్లి కాన్షియన్స్ 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఆ అభివృద్ధి విషయంలో ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది అయితే మెసేజ్ ఇవ్వమని చెప్పండి, 100 రూపాయలు చేస్తాం. ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, దాన్ని మీరు చేయమని చెప్తే చేపించే పాత్ర నాది, ఏ పార్టీడైనా సరే. కాబట్టి దాంట్లో తావు లేదు. వేరే పార్టీ వాళ్ళ రాజకీయ పబ్బం కొరకు 3 ఏళ్ళు 7 ఏళ్ళే నేను గెలిచి మరి 7 ఏళ్ళలో ఎప్పుడు విమర్శలు లేవు. ఇప్పుడు షార్ట్ అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నప్పుడు షార్ట్ అవుతారు. ఎలక్షన్లు ఏమైనా మళ్ళీ ఇంట్లో ఉంటారు, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ వస్తారు, మళ్ళీ చుట్టుపక్కల ఆల్రెడీ డబ్బులు వసూలు చేసుకుంటారు, పండుకుంటారు. వాళ్ళ బతకాది. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేగా నేను 35 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా, వైస్ చైర్మన్ పనిచేసిన, కార్పొరేటర్గా పనిచేసిన, కౌన్సిలర్గా పనిచేసిన, 9 సార్లు పార్టీ అధ్యక్షునిగా పనిచేసా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. నాకు ప్రజలు కుకుట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బందులు పూర్తి అవగాహన 100% తీరుతా చేపించే బాధ్యత నాది। प्रदेश भाजपा नेता पंडित संजय ने कहा कि तेलंगाना के सीएम केसीआर के घर में कलह बढ़ गया है। उन्होंने कहा कि केसीआर को सीएम बनाने के लिए परिवार के लोग केसीआर पर दबाव बना डाल रहे हैं। पंडित संजय ने राष्ट्रीय राजनीति में एक नया नाटक आरंभ करने के केसीआर की आलोचना की और कहा कि इस दबाव का सामना नहीं कर पा रहे हैं। पूर्व में चंद्रबाबू ने भी फ्रंट के नाम पर इस पूरे देश में यात्रा की है, लेकिन आखिरकार उन्होंने अपनी ही सीट को खोनी पड़ी है। केसीआर की स्थिति भी वैली में ही कुछ नजर आ रही है। पंडित संजय ने आलोचना की कि केसीआर के अब तेलंगाना में अब दबाव समाप्त हो गया है और जनता कह रही है कि नाराजगी से बचने के लिए वे भाजपा के खिलाफ झूठा प्रचार कर रहे हैं। రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతకు బరిదగించిందంటే రాజ్యాంగాన్ని తిరిగి రాష్ట్రాల స్థాయికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినట్టే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిండో రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి వ్యాఖ్యలు చేసిండో తెలంగాణ సమాజం లోపల పూర్తి వ్యతిరేకత వస్తుంది. నాకు వ్యతిరేకంగా ఎక్కడైనా ముఖ్యమంత్రి వ్యవహారం చూసి దగ్గర పిచ్చిలేసింది అవసరం చాలా మంది డిప్రెషన్లో ముఖ్యమంత్రి ఏదో సంచలనాల కోసము ఇలా ఇంటి పోరు ఎక్కువైపోయింది. ఇలా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని లొల్లి పెడుతున్నారు. ఆ లొల్లి భరించలేక మళ్ళీ ఒక 6 నెలలు టైం పాస్ చేస్తున్న జాతీయ రాజకీయాలు పోతున్నాయి. ఇక ముఖ్యమంత్రి కొడుకుని చేస్తారు. ఇంట్లో లొలగొట్టకూరి టీవీలు ఒలగొట్టకూరి డైనింగ్ టేబుల్ ఒలగొట్టకూరి దానికి ప్రశాంతంగా ఉండని ఎవరు ఫామ్ హౌస్ పోతాను అలిగిపోతారు। नॉर्थ जोन की डीसीपी चंदना दीप्ति ने कहा कि हैदराबाद शहर में नाश मुक्त करने के लिए लोगों के सहयोग जरूरत है। उन्होंने कहा कि सभी प्राथमिक जिम्मेदारी लेने के लिए नशे पूरी तरह से खत्म करने के लिए आगे बढ़ने की आग्रह किया। सीताफल मंडी मिलिट्री प्रेस में समारोह हॉल में नाश पर छात्रों के लिए जागरूकता संगोष्ठों का आयोजन किया गया है। डीसीपी ने चेतावनी दी कि छात्र के नशों में ना ही होने और नशीली पार्ट बेचने वाले सेवन करने वालों के खिलाफ सख्त कार्रवाई की जा रही है। 13 और 21 वर्ष के आयु के बीच में छात्र नशे से
हो रहे हैं। यह सुझाव है देते हुए कि छात्र यहाँ जो कुछ सीखा है आसपास के लोगों ने यह बताया है। उन्होंने कहा कि जिन क्षेत्रों में ड्रग्स का प्रभाव अधिक है वहाँ अपराधों का पकड़ा जाएगा और सजा दी जाएगी। హైదరాబాద్ నగరాన్ని కంప్లీట్లీ డ్రగ్ అబ్యూస్ ఫ్రీ సిటీగా చేయడం మన ముఖ్య ఉద్దేశం. దిస్ ఈజ్ ఆర్ హై ప్రయారిటీ టాప్ ప్రయారిటీ టాస్క్ రైట్ నౌ. అండ్ అందులో భాగంగానే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈరోజు మనం చిలకలగూడ పిఎస్ లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున జరపడం జరిగింది. వీ హ్యావ్ కాల్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ in the age group of 13 to 21 years and వాళ్ళని ప్రాపర్గా సెన్సిటైజ్ చేసామని భావిస్తున్నాం. మాకు 100% నమ్మకం ఉంది, జరుగుతుంది. అంతేకాదు ఎక్కడైతే ఈ డ్రగ్ ప్రెవలెన్స్ ఉందో ఆల్రెడీ మన చేతులు దాటుతుంది అన్న స్టేజ్లో ఉందో అది మేము ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. చేసి నేరస్తుల్ని పట్టుకుని వాళ్ళకి కఠిన శిక్ష పడే విధంగా చూస్తాము. అండ్ ఈ డ్రగ్ మెనేజ్ కంప్లీట్లీ హైదరాబాద్ నుంచి తరిమి కొట్టే ప్రోగ్రామ్ ఇది. అండ్ దీనికి ఇంకా మాకు హెల్ప్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈరోజు వీ హ్యాడ్ జబర్దస్త్ టీమ్ హూ హెల్ప్ us. అండ్ ఇదే విధంగా వీ రిక్వైర్ కోఆపరేషన్ ఫ్రమ్ వేరియస్ సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ. तेलंगाना आंदोलन जेसी साकरियों में भूमिका निभाने वाली महिला जिन्होंने उस्मानिया विश्वविद्यालय छात्रों के लिए भूख नाम वाली अमला संगम के अध्यक्ष अलम पाकशाह के निधन हो गया। वे पिछले साल में 24 साल की किडनी संबंधी बीमारी से जूझ रहे हैं और इस वक्त के आंदोलन में शामिल है। अलमरन नारायण ने पत्नी पाजा के पिछले 20 दिन में नीस अस्पताल में इलाज कर रहे हैं। एरागड्डा में 3 स्थित उनके पार्थिव शरीर का एरागड्डा में 3 स्थित इंदिरा प्रेस में अपार्टमेंट में आम लोगों का दर्शन किए जा गए हैं। तेलुगु राज्यों में गर्मी शुरू हो गया है। दिन के तापमान लगातार बढ़ रहे हैं। देश में कई हिस्सों में तापमान सामान्य से ऊपर बना हुआ है। आंध्र प्रदेश के तिरुपति में कल अधिकतम तापमान 37.1 डिग्री दर्ज किया गया है और अनंतपुर में 36.6 डिग्री, करपा में 36.2 डिग्री, तिनु में 36.1 डिग्री और अंगोल में 35.7 डिग्री, अमरावती में 35.2 डिग्री रिकॉर्ड किया गया है। तेलंगाना में तापमान बढ़ रहा है। हैदराबाद में अधिकतम तापमान 34 डिग्री पहुंच गया है। कई शहरों में दिन का तापमान बढ़ रहा है। मौजूदा हालात के देखते हुए मार्च से पहले हफ्ते में तापमान चरण पर पहुंचा संभावना हो रहा है। राज्य खेल प्राधिकरण अध्यक्ष अलीपुरम वेंकटेश्वर रेड्डी ने तेलंगाना की युवा तैरक कुमारी वृत्ति अग्रवाल को बधाई दी। इंडियन जूनियर टीम सेलेक्ट अయ్యి సౌత్ ఆఫ్రికాలో జరిగే కాంపిటీషన్స్ లో పాల్గొనడానికి ఇండియన్ ఉమెన్ స్విమ్మింగ్ టీమ్ కు సెలెక్ట్ అయింది అమ్మాయి వృత్తి అగర్వాల్ తో పాటు ఈరోజు వారి కోచ్ జాన్ సిద్దికి, వారి సెక్రటరీ స్విమ్మింగ్ సెక్రటరీ రామకృష్ణ గారు, వారి ఫాదరు మరి ఉమేష్ గారు, అదేవిధంగా ఇతర మా స్పోర్ట్స్ మెన్స్, మా గురుజీ గారు అందరం కూడా ఈరోజు అమ్మాయికి మరి ఈరోజు సౌత్ ఆఫ్రికా వెళ్తున్న సందర్భంగా అక్కడ మంచి పర్ఫామ్ చేసి మరి ఇండియన్ టీంకు భవిష్యత్తులో కూడా సీనియర్ టీం కూడా సెలెక్ట్ అయ్యి ఒలింపిక్స్ వరకు వెళ్ళాలని చెప్పని 1500 మీటర్స్లో ఫ్రీ స్టైల్లో కాంపిటీషన్లో పాల్గొనే అమ్మాయి చాలా టఫ్ కాంపిటీషన్ 1500 మీటర్స్ ఫ్రీ స్టైల్ కాంపిటీషన్లో ఇంకా పైకి ఎదగాలని చెప్పని తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్కు, వారి కోచ్ జాన్ సిద్దికి, వారి పేరెంట్స్కు, మాకు, రాష్ట్రానికి, ప్రభుత్వానికి అందరికీ మంచి పేరు తేవాలని చెప్పని అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కాంపిటీషన్స్లో ఇండియా నుండి ప్రాతినిధ్యం వహించాలని చెప్పని అమ్మాయిని మరి అందరం కూడా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. शमशाबाद के ट्राइडेंट अस्पताल में इलाज किए गए आई युवक की मौत के 2 दिन बाद उसने परिजनों को बताया कि बिना कथित तौर पर शव का इलाज किया जा रहा था और परिवार वालों को मौत की सूचना तक नहीं दी गई। मृतक के परिजनों ने अस्पताल के पास विरोध प्रदर्शन किया है। उन्होंने आरोप लगाया कि केवल पैसे के लिए युवक के शव को अस्पताल में इलाज के नाम पर रखा गया। सूचना मिलने के बाद मौके पर पहुंची पुलिस ने अधिकारियों को शांत किया और शव को पोस्टमार्टम के लिए మోర్చరీ భిజవాయా. చనిపోయిన శవానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేశారనా? ఏమైందంటే మా అబ్బాయి మందు తాగిండు,
మంద అయితే తీసుకొని షాద్నా నుంచి ఉస్మానియాకి తీసుకుపోమని, ఉస్మానియాకి తీసుకుపోకుండా మధ్యలో ఇది ఉంది కదా అని కొద్దిగా సీరియస్ ఉంటే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చినాం. హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళు ఏం చేసారంటే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి పెట్టుకొని 1 డేలోనో 2 డేలోనో చనిపోయింది ఆ పిల్లగాడు. చనిపోయిన తర్వాత బాడీ శవానికి వచ్చేసి ట్రీట్మెంట్ చేసిండ్రు. శవానికి మేము ఎందుకు అట్లా అది ఆల్రెడీ పిల్లగాడు ఇట్లున్నాడు కదా అని అడిగితే బతికే ఉన్నాడు, ఊపిరి తీసుకుంటున్నాడు, బాత్రూమ్కి పోతున్నాడు, టాయిలెట్కి పోతున్నాడు అని మాకు చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ అదే విధంగా ట్రీట్మెంట్ నడిపించి మేము అడిగితే కూడా మాకు రష్గా మాట్లాడి మీరు బయటికి ఉండొద్దు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పకపోండి అనే ఒక నినాదం కూడా వాళ్ళు చేసిర్రు. అది దానిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. ట్రీడెంట్ హాస్పిటల్ गलत व्यवहार करने वाली महिलाओं की रक्षा करने वाले महिला समूह और अब एक महिला के प्रति पक्षपात दिखा रहे हैं। शादी न करने पर महिला के ठगने वाले CCS SI मल्या यादव ने एक गलती के छापाने के लिए महिला समूह से बातचीत कर रहे हैं। CCS विभाग ने ASI माल्या की मासूम महिला के झूठ बोलकर भगाने की कोशिश कर रही है कि उसकी शादी नहीं हुई है। यह महसूस करते हुए इसे धोखा दिया और पीड़ितों ने पुलिस वरिष्ठों के पास रुक गया है। सूर्यपेटा जिला के नामावरण के माल यादव चिकरपल्ली PS ASI के पद पर कार्य किया है। महिलाओं ने खुलासा किया कि माल्या का महिला से झूठ बोला था और उसे अपने वश में कर लिया है। वह उसके पास 1.5 साल तक रहा है। शादी के बारे में दबाव डालने पर ASI ने कबूल किया कि उसकी एक पत्नी और बच्चे के प्रसव के दौरान महिला के साथ दोस्ताना व्यवहार करने वाले ASI अब तक पास नहीं आने की धमकी दी है। इसी कर्म में पीड़िता के आरोप लगाया कि इसने महिला के समूह में कुछ नेताओं ने उसके पास भेजा और उसे सेटलमेंट करने के दबाव डाल रहे थे। पीड़िता राज्य के DGP महेंद्र रेड्डी और हैदराबाद के CP आनंद के पास शिकायत दर्ज कराने की तैयारी कर रही है। ఒక కేసు పని మీద నేను చిక్కడపల్లికి వెళ్ళాను. అక్కడ మెంతపోయిన మళ్ళీ ఎస్ఐ ఉండే. అక్కడ కేసు అయిపోయినాక మళ్ళీ అదే పిఎస్కి మళ్ళీ ఇంకో కేసు మీద వెళ్ళిన. అప్పుడు నా నెంబర్ తీసుకొని నెంబర్ వీడియో వేసుకొని నాకు హాయ్ గుడ్ మార్నింగ్ ఎక్కడ ఉంటారు మీరు అది ఇదని నన్ను అడిగిండ్రు. అడిగితే మేము ఇట్లా పలానా అని నేను చెప్పినాక ఇట్లా నాకు హస్బెండ్ లేడు చనిపోయిండని చెప్పిన. అయితే నేను మ్యారేజ్ చేసుకుంటా నేను లైఫ్ ఇస్తా అని చెప్పి నాకు అట్లా 2 months నా ఇంటి చుట్టూ తిరిగినాక సరే ఓకే లైఫ్ ఇస్తా అంటాడు కదా అని నేను ఓకే అన్నాక అట్లా వచ్చుడు పోడు నాతోటి ఉన్నాడు. ఏ సంవత్సరం నుంచి ఇది 4 years అవుతుంది, 4-5 years అవుతుంది. ఓకే 5 years అయింది. 4-5 years అవుతుంది. ఓకే అట్లా ఉన్నాక వాళ్ళ భార్య డెలివరీకి వెళ్ళిపోయినాక నా దగ్గరికి వచ్చినాక ఇట్లా పాప పుట్టింది అది ఇది అనేసి అన్నాడు. అన్నకు మ్యారేజ్ కాలేదన్నావు కదా పాప ఎట్లా పుట్టింది అనేసి నేను అన్నాడు. అన్నాక ఇంకా నేను రాను నేను అది ఇది అనేసి అన్నాడు. అంటే ఏమైందంటే ఇట్లా నాకు పాప పుట్టింది అది ఇది అన్నాడు. మన ఇంటికి వచ్చి ఉండు చేసుడు అట్లయినా ఉన్నాడు. సరే నేను నీ భార్య ఎట్లుంటుంది నేను కూడా అట్లా ఉంటా అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అశోక ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన. అశోక ఫంక్షన్ హాల్ బిర్యానీ హోటల్ అలీకేప్ దగ్గర నేను వెళ్ళి ఆమె ఎట్లుంటుందో నేను అట్లుంటే ఇంట్లోకి రాకు నీ దండం పెడతా నీ కాలు మొక్కుతా నేను ఇంటికి వచ్చి మాట్లాడతానే రోడ్ పైన నా కాలు మొక్కిండు. गचपल्ली थाने में कुछ महिलाओं ने हमारी एसोसिएशन की पूर्व अध्यक्ष नरेश की पत्नी रामैया रघुपति के खिलाफ शिकायत दर्ज कराई है। मनी लॉन्ड्रिंग के आरोपों में लेकर कई लोगों ने PS रुक गया है। कई महिलाओं का आरोप लगाया गया कि उन्हें कई लोगों को अधिक ब्याज देने का लालच देकर धोखे से पैसा इकट्ठा किया है। पुलिस ने कहा कि रामैया रघुपति ने करीब 50 लाख रुपए के ठगों की थी। गचपल्ली CI नरेश के मुताबिक 2019 में कुछ लोगों ने बेचलियों की ओर समझौता किया है और 5 लोगों को रामैया से पैसे लिए थे। इनमें से कुछ भुगतान किया और बाकी ने पैसे के लिए चेक के दिए हैं। चेक बाउंस होने के बाद पीड़ित महिलाओं ने 3 दिन गचपल्ली में थाने में शिकायत दर्ज कराई है। गचपल्ली CI सुरेश ने कहा कि मामला दर्ज कर लिया है और शिकायत के आधार पर जांच की जा रही है। ఒక 5 మంది వ్యక్తులు వేరువేరుగా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తుల యొక్క సారాంశం ఏమనగా వీరందరూ కూడా 2019లో ఒక లేడీ రమ్య రఘుపతి అని చెప్పేసి ఈమె వాళ్ళకు మధ్యవర్తుల ద్వారా వేరే కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమై వీళ్ళ దగ్గర నుంచి లోన్ అగ్రిమెంట్ లాగా కొంత డబ్బు ఆమెకు 20% ఇంట్రెస్ట్ రేటుకు ఇస్తా అన్నట్లుగా ఒక అగ్రిమెంట్ రాసిచ్చి వీళ్ళను వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ వాళ్ళను పర్సనల్ లోన్స్ అప్లై చేసుకొని ఆ వచ్చినటువంటి అమౌంట్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆమె వివిధ మొత్తాలలో అంటే ఒకరి దగ్గర నుంచి 1-2 లక్షల నుంచి
2 లక్షల నుంచి 20 లక్షల వరకు వాళ్ళ దగ్గర నుంచి అప్పుగా లోన్ అగ్రిమెంట్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు సుమారుగా ఒక 50% వరకు ఇంట్రెస్ట్తో సహా పేమెంట్ చేయడం, మిగతా వాళ్ళందరికీ మిగతా అమౌంట్ను ఇప్పటికి కూడా బాకీ పడి ఉన్నట్లుగా, అందుకు రిపీటెడ్గా అడిగితే కొన్ని చెక్కులు ఇచ్చినట్టు అటు చెక్కులు కూడా బౌన్స్ అయినాయి. ఈ విధంగా మమ్మల్ని డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తుందని చెప్పేసి మన దగ్గర దరఖాస్తు ఇవ్వడం జరిగింది. एक पति ने राज्य मानवाधिकार आयोग के दरवाजा खटखटाया और अपनी अलग हुई पत्नी की सुरक्षा की मांग की है। नलगोंडा जिले के बट्टपालम गांव में निर्मला कोटेश ने 4 महीने पहले ही सिरे से शादी हुई थी। शिकायत के मुताबिक उनकी शादी कुछ दिनों तक सुचारू रूप से चली, लेकिन शादी के पहले उनकी पत्नी ने ऋतिक नानी नाम के एक शख्स के साथ व्यवहार से संबंध थे। उसने बताया कि उसे जब तक ऑफर के बारे में नहीं पता चला था तब तक वह बार बार अपनी प्रेमी के साथ खुद को मारने की कोशिश कर रही है। इसी के संबंध में मिर्यालागुड़ा 1 टाउन के पुलिस में शिकायत दर्ज कराई गई थी। कोटेश ने HRC के गृह लगाई कि स्थानीय पुलिस ने उसकी शिकायत पर ध्यान नहीं दे रही है। మ్యారేజ్ అయిన 10 రోజులు 16 రోజులు నాతో మంచిగా ఉన్నట్టుగా నటించింది. ఆ తర్వాత తనలో మార్పు వచ్చింది. ఆ మార్పు నన్ను దూరం చేయడం, నాతో అసహించుకోవడం, ఇలా చేయడం జరిగింది. ఇలా చేస్తుంటే నేను అడిగినప్పుడల్లా తను కోపపడటం, విసిగించుకోవడం, ఇలా చేస్తుంటే నేను ఒకరోజు గమనించి తన సెల్లు గుంజుకున్నాను. సెల్లు గుంజుకుంటే అతనితో కుప్పాల నాని ఆయనతోటి పేరు ఉన్నది. అవన్నీ చాటింగ్లు, కాల్ రికార్డింగ్లు మొత్తం నాకు అక్కడ ఎవిడెన్స్ ఉంది. అవి విన్న తర్వాత నన్ను అంతకుముందు కూడా నాకు డౌట్ రావలేదు. ఆమె నన్ను చంపాలని కూడా ప్రయత్నించింది. ఇవన్నీ నాకు ఈ కాల్ రికార్డింగ్లో ఈ చూసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు నేను తనతో ఉంటే మాత్రం నన్ను చంపేలా ఉంది. అందుకోసం నాకు తనతోటి ఉండటానికి నాకు ఇష్టం లేదు. ప్లస్ నాకు ప్రాణహాని కూడా ఉంది. తనతోటి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నన్ను మీరు ఇక్కడ HRC ద్వారా నేను ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. మాకు పూర్తి హామీ ఇచ్చి మీకు సపోర్ట్గా ఉండి మీకు న్యాయం జరిగిస్తామని మాకు చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. स्वास्थ्य विभाग ने खुलासा किया कि तेलंगाना के पिछले 24 घंटे में 39,579 सैंपल की जांच हुई है। 374 मरीजों की कोरोना पॉजिटिव पाए गए हैं। GHMC के तहत सबसे बड़ी ज्यादा 91 नए मामले दर्ज किए गए हैं। रंगारेड्डी जिले में 39, नलगोंडा में 22 मामले दर्ज किए गए हैं। वहीं 683 कोरोना से ठीक हो गए हैं और बाकी लोगों की मौत हो गई है, जबकि राज्य में अब तक 7,87,437 पॉजिटिव केसेस दर्ज किए हो चुके हैं। 7,78,850 लोग स्वास्थ्य हो चुके हैं। अन्यों में 4,477 का इलाज किया गया है। कोरोना से मरने वालों की संख्या 4,110 हो गई है। महाराष्ट्र का रहने वाला वरद नलवड़े ब्लड कैंसर से पीड़ित हैं। लड़के के माता पिता दुविधा में रह गए क्योंकि डॉक्टरों ने स्पष्ट कर दिया था कि लड़के के जीवित रहने के बोन मैरो में ट्रांसप्लांट जरूरी है। बच्चे के माता पिता महंगा इलाज नहीं कर सकते हैं। पीड़ितों की पीड़ा को देखने वाली गैर लाभकारी संस्था गांव इंडिया में टीम इंडिया ने क्रिकेटर KL राहुल को इस बारे में जानकारी दी कि लड़के की हालत देखकर के राहुल नेबी ने मेरो ट्रांसप्लांट के जरूरी 31 लाख रुपीस तुरंत डोनेट किए गए थे। इलाज के लिए मिली मदद से लड़के के माता पिता की आंखों में आंसू छलक पड़ी। KL राहुल ने कहा कि उन्हें जो किया है वह मानवता के नाते किया है। वह चाहते हैं कि ये बहुत सारे लोगों को प्रेरित करे। लड़का फिलहाल ठीक है। सोशल मीडिया पर KL राहुल भगवान की तरह जमकर तारीफ हो रही है। आप लोगों ने सबने डोनेट किया, इसमें मेरे बेटे का बोन मैरो ट्रांसप्लांट हम लोगों ने अच्छे से किया। मैं सबको थैंक्स बोलना चाहती हूँ कि आप लोग नहीं रहते तो मेरा बेटे का बोन मैरो ये टाइम पे होना बहुत ही मुश्किल था। स्पेशल थैंक्स KL राहुल को मैं कहना चाहती हूँ कि आपने बहुत बड़ी रकम मेरे बेटे के लिए डोनेट की है, जो आज के ज़माने में पॉसिबल नहीं था। अगर आप डोनेट नहीं करते तो ये टाइम पे मेरे बेटे का बोन मैरो ट्रांसप्लांट इतने जल्दी होना पॉसिबल नहीं था। तो थैंक यू। KL राहुल के अलावा भी बहुत लोगों ने मेरे लिए डोनेट किया है, सबके लिए मैं थैंक यू कहना चाहती हूँ। थैंक्स ऑल ऑफ यू।